అని నేను అనలేను, అనకూడదు కూడా. బట్ డెఫినెట్గా న్యాయ వ్యవస్థ అక్కడ ఈ పీపీలు ఆర్గ్యుమెంట్లు కానీ మరి ఏదైనా సరే, అంటే ఐడెంటికల్ కేసు గురించి నేను చెప్తున్నా. అక్కడ హైకోర్టే, మరి ఇక్కడ హైకోర్టే. మరి ఇక్కడ ఆంధ్రాలో మ్యాజిస్ట్రేట్లు, బొబ్బిలి మ్యాజిస్ట్రేట్ ఒక రకంగా, కాకినాడ మ్యాజిస్ట్రేట్ ఒక రకంగా, పిఠాపురం మ్యాజిస్ట్రేటు, నిన్న బందర్ మ్యాజిస్ట్రేటు, ఇవాళ మళ్ళీ ఏం మ్యాజిస్ట్రేటు ఎక్కడ తీసుకెళ్లారు అతన్ని, ఏమో ఎక్కడ తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడ మ్యాజిస్ట్రేట్ ఏమంటాడో. సో ఇదంతా మరి అయోమయంగా ఉంది. సో ఏదైనా సరే ఓకే, మీకు చేతగా లేదు, పంపించారు బెయిల్ ఇచ్చి, ఛార్జ్షీట్ అయ్యి విచారించడానికి ఏముంది. పబ్లిక్లో మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు, క్లో అన్నాడు, ఏముంది అందులో. కనీసం 700 మంది 800 మంది ఉన్నారు అక్కడ. స్టేజ్ మీద ఒక 50 మంది ఉన్నారు, మొత్తం 750 మంది ఉన్నారు ఆ మహాసభలో. వీడియోలు అందరూ చూశారు. ఎంతసేపు వేసి ఛార్జ్షీట్ వేసి శిక్ష పడినా చూడండి, కనీసం అదన్నా చేయండి. బెబ్బెబ్బే అని చెప్పని బెయిల్ వచ్చేసింది అనుకుంటే మీరు హైకోర్టులో ఎవరు అసలు కనీసం కన్నెం కూడా చేయకపోతే ఆడికి బెయిల్ రాకేమవుద్ది. సో నిన్నటిదాకా అతను చౌదరి అని చెప్పుకుని చౌదరి బ్రాండ్ మీద తిరిగాడు. అతనేమో నిన్న కేసులోనేమో రావణ్ అనే వ్యక్తికి ఎస్సీ మాదిగాని పెట్టారంటండి. క్యాస్ట్ ఎస్సీ మాదిగాని పెట్టారు. చౌదరీస్ నేమ్ ప్లేట్ తోటి జన సైనికులకి వీళ్ళకి గొడవలు పెట్టడానికి 1 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి క్రియేటివిటీ ఇతని సంవత్సరం నుంచి క్రియేట్ చేశాడని చెప్పేసి కావచ్చు, ఖచ్చితంగా డెఫినెట్గా కావచ్చు, అందులో డౌట్ ఏమి లేదు. కానీ నా పాయింట్ అది కాదు. మీరు అతని బెయిల్ని మీరు ప్రతిఘటించలేకపోతే పబ్లిక్లో మాట్లాడాడు, ఛార్జ్షీట్ వేయండి ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేయండి. ఎందుకు ఆలస్యం? ఛార్జ్షీట్ వేయండి, వేసే శిక్ష పడేలా చేయండి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు ఓ మాట మాట్లాడినందుకు. దారుణంగా మాట్లాడాడు. ఇక్కడ ఇన్ని వదిలేస్తారా? నోటికొచ్చినట్టు పోతాడు. ఇప్పుడు మైకులు సౌండ్ పెడతానికి లేదు, చట్టం ఉంది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఈడేమో లాయర్. ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటే ఈడెప్పుడో డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడే ఆర్డర్లు ఇచ్చేస్తా అండి, మీరు అందరూ మైకులు ఎట్టేసుకుంటారా అని ఎవడ పెడతాడు? నా కాన్స్టిట్యున్సీలో పెడతా ఊరుకోను, నువ్వు వచ్చి పెట్టరా చూద్దాం. రూల్ ఫాలో అవుతాం. సుప్రీంకోర్టు మార్గదర్శకం వితౌట్ పోలీస్ పర్మిషన్ ఎవడన్నా మైకు పెడితే ఆ మైకు పీకి సంవత్సరం శిక్ష పడేలాగా చేస్తాం కోర్టులో పెట్టి. అరే సుప్రీంకోర్టు తీర్పుల కంటే గౌరవం లేదు. నేను చెప్పానంటే వీడు ఎవడాడు చెప్పేటానికి? అంటే అంబేద్కర్ గారు సూట్ వేసుకుని రాజ్యాంగం రాశాడంటే వీడు సూట్ వేసుకుని ఇలా చెప్పేస్తే సరిపోద్దా? అంబేద్కర్ రాజ్యాంగం అయిపోద్దా?